ఇప్పుడు చూస్తున్నట్టయితే మహిళలను కూడా చూడకుండా దారుణంగా ఈడ్చుకొచ్చిన పరిస్థితి చూసినారన్న. మేము ఇప్పుడే ధర్నా చేద్దామని వచ్చినాం కానీ ముందే అరెస్ట్ చేసిరు మమ్మల్ని. అసలు ఏమనుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు. ఇంజనీరింగ్ ఫీజులు అనేవి 3 సంవత్సరాలకి మారాల్సింది ఒకటేసారి పెంచుతున్నారు. ఫీ ఎంబరేజ్మెంట్ అన్న ఎప్పటి నుంచి పోరాడుతున్న ఫీ ఎంబరేజ్మెంట్ చేయడానికి లేదు. కానీ వచ్చి మిస్ వరల్డ్ వాళ్ళకి 200 కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. మేము ఒకటే చెప్తున్నాము, ఈ మిస్ ఇండియా మిస్ వరల్డ్ వాళ్ళకి 200 కోట్లు ఎట్లయితే నువ్వు ఖర్చు చేసినావో నిన్ను కోసినా నా దగ్గర డబ్బులు లేవని చెప్పిన వాడివి. ఇప్పుడు ఫీ ఎంబరేజ్మెంట్ చేయనీకి నీ దగ్గర డబ్బులు లేవు కానీ వాటికి పెట్టనీకి అయితే వచ్చినాయా అని అదొకటే మాత్రం మేము ప్రశ్నిస్తున్నామన్నా. అన్న అంతే అన్న, పేద విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అంటేనే మీకు చదువు, లేకపోతే లేదు అన్నట్టు చూపిస్తున్నారు. పేద విద్యార్థుల ఏంటి విద్యని కానీ వాళ్ళ ఫ్యూచర్ని కానీ బాగా ఆగం చేస్తున్నారు అన్న. అందాల పోటీ మీద ఉన్న దృష్టి ఏదంటే రేవంత్ రెడ్డికి ఉందో ఈ పేద విద్యార్థులకు చదువు అనేది అది ఒక కీ అన్న. ఒకటి అది ఒక ఏంటంటే ఒక విద్య అదేంటి యంగ్ కానీ ఏమన్నా కావాల్సిన ఒక మెయిన్ కీ అది ఒక నైఫ్ మనకి ఒకటి అన్నట్టు అది ఒకటి అన్న. సో దానికి లేని డబ్బులు మీకు అందాల పోటీల నుంచి ఎట్లా వచ్చినాయి? అదే అన్న, ఇప్పుడు అందాల పోటీలకి 200 కోట్లు పెట్టిన వాడు ఫీ ఎంబరేజ్మెంట్కి ఒక 50 మొన్న కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 15% అయినా ఫీ ఎంబరేజ్మెంట్కి కేటాయించండి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ కమిటీలో అన్నట్టు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడము జరిగింది. దానికి మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అన్నీ జరిగినా కాలే కానీ మొన్న మళ్ళీ తిండికి 1 లక్ష, ఒక్కొక్కరికి 1,75 కోట్ల వరకు తిండికే పెట్టారు. ఎందుకన్నా అట్లా? ఈ రోజు యంగ్ మెంబర్సే, ఈ రోజున్న యంగ్ ఇప్పుడు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళే రేపటి భవిష్యత్తుకి ఒక ఆయుధాలు అవుతారన్న. ఇట్లా అదేంటి చేస్తే చెప్తున్నా ఒకటే, రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు ఏ పనులు అయితే చేస్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసు, మాకు తెలుసు. నువ్వేం చేసినా మేము ఇట్లానే పోరాడతాం. నువ్వు దానికి ఇచ్చేంత వరకు మాకు సమాధానం ఇచ్చే తీరాలి. మేము ఇట్లానే పోరాడతాం. Outside the education department to only preach that the Congress government should not be a burden on the students here in the state of Telangana. You can keep hosting Miss World and all these fancy events, but the state will only progress when you give students their equal chance. Fees should always be reduced. You should give good seats to every student in the state. The Telangana state is one of the fastest growing states, and the state can only grow when students get their right choice and right place to educate. What is the situation right now in Telangana education? The situation of Telangana here, the state education is not doing good. There is no good budget. The state colleges are not functioning up to its most capacities that it should. We are only here to fight for the students, and we will be fighting for the students till the time they get their rights. ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. అసలు పొంతన లేకుండా టీఏఎఫ్ఆర్సీ ఏదైతే ఉన్నదో ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడాన్ని ఏవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఆడిట్ రిపోర్ట్స్ ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీల వారు అనుకూలంగా అక్కడ పెట్టించుకొని కనీసం వాటి చూడకుండా ఈ ప్రభుత్వము ఆ రాజకీయ నాయకులకు ఏవైతే చెందినటువంటి కాలేజీలకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈ ఫీజుల ప్రతిపాదనను ప్రతిపాదించిందని చెప్పేసి ఈరోజు ఏబీపీ ఆరోపిస్తూ ఉన్నది. ఈరోజు ఏఐసిటి రూల్స్ ప్రకారము ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసేటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ జీతాలు పెంచకుండా ఏ విధంగా ఇంజనీరింగ్ కోర్సుల ఫీజును పెంచుతారో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఏ నిబంధనలు తుంగలు తొక్కి ఆ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కాలేజీలకు కొమ్ము కాస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును మేము నిలదీస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాలేజీలు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇంజనీరింగ్ విద్యను టాప్ కాలేజీలలో అభ్యసించాలనుకుంటే వారి యొక్క గొంతులకి విద్యను దూరం చేయడం కోసమే ఈ ఫీజుల ప్రతిపాదన తీసుకొస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు మొన్న ఉద్యోగుల సభలో మాట్లాడుతూ ఏమంటున్నారు, ఇక్కడ నన్ను చీరినా కానీ నెలకు 18,500 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ జనరేట్ కావంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పేయింగ్ కెపాసిటీ తగ్గింది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ పెరుగుతలే అంటే ఎక్కడ
పేద విద్యార్థులు ఇట్లా విచ్చలవిడిగా పెంచినటువంటి ఫీజులను కడతారని ఈ యొక్క ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వెంటనే ఈ ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏవైతే ఆడిట్ రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఆందోళనకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మాచల రాంబాబు, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి. పృథ్వీ, ఏబీవీపీ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క టీఏఎఫ్ఆర్ స్థితి ఎట్లుందంటే పేద మధ్యతరగతి విద్యార్థులని ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. 3 ఏళ్ళకి ఒకసారి పెరిగేటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులను తప్పుడు ఆడిట్ రిపోర్ట్లతోటి టీఏఎఫ్ఆర్సీ అధికారులు ప్రైవేట్ కళాశాల యజమాన్యాలతోటి ఈరోజు కుమ్మక్కయి తప్పుడు లెక్కలు చూపిస్తూ విచ్చలవిడిగా ఫీజులు పెంచుకోవడానికి ప్రతిపాదనలు పంపితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం పట్టించుకోకుండా వాటిని ఎవరైతే బడా బాబులు ఉన్నారో వాళ్లకు లాభం చేకూర్చే విధంగా ఈరోజు ఇంజనీరింగ్ ఫీజులను పెంచేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క ఖర్చులు ఎంత, వాళ్ళ యొక్క లాభాలు ఎంత, ఇవన్నీ కూడా తప్పుడు రిపోర్టులతోటి ఈరోజు ప్రభుత్వాన్ని కావచ్చు, ఉన్నతాధికారులను కావచ్చు మోసం చేసేటువంటి కుట్ర ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు పేద విద్యార్థులు, ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు హైదరాబాద్కి వచ్చి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే లక్షలు కట్టాల్సిందేనా? ఈరోజు కొన్ని కళాశాలలు బి కేటగిరీ సీట్ల పేరుతోటి 20 లక్షలు 30 లక్షలు లక్షలు వసూలు చేస్తూ రియల్ ఎస్టేట్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ డల్ అయింది. ఇంజనీరింగ్ కళాశాల యొక్క మాఫియా పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండేనో ఇంజనీరింగ్ కళాశాల బి సీట్ల యొక్క దందా కూడా ఒక్కో కళాశాలలో 20 లక్షలు 30 లక్షలు డొనేషన్లు తీసుకున్నా కూడా ధన దాహం తగ్గకుండా ప్రైవేట్ కళాశాలలు పేద విద్యార్థులు కట్టేటువంటి ఫీజుల మీద పడ్డరు. మేము ఒకటే చెప్తా ఉన్నాం గవర్నమెంట్కి, మీరు ఎంతైనా ఫీజులు పెంచండి, 20 లక్షలు చేసినా పర్లేదు కానీ 20 లక్షల ఫుల్ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి విద్యార్థులకు ఇవ్వాలి. మీరు ఇచ్చేదేమో 35,000, మీరు పెంచేదేమో 2 లక్షలన్నరనా? ఇంకా 2 లక్షల రూపాయలు ఎవరు కట్టాలి? పేద విద్యార్థి జేబులో నుంచి కట్టాలా? పేద విద్యార్థులు తిండికి దిక్కులేక ఒక పూట తిని ఒక పూట తినక ఈరోజు చదువుకుందామని వస్తే 30,000 స్కాలర్షిప్ ఇచ్చి 2,50,000 కళాశాల ఫీజు నిర్ణయిస్తారా? ఒకవేళ మీరు ఎంత ఫీజు నిర్ణయిస్తారో అంత ఫీజుని ఈరోజు మీరు రియంబర్స్మెంట్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అందాల పోటీల మీద ఉన్న సోయి విద్యా వ్యవస్థ మీద లేదు. ఏబీవీపీ ఏదైతే టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు ఆడిట్ లెక్కలను సమర్పించి ఫీజులు పెంచుకుంటామని ఇచ్చిన వాటిని కనీసం పర్యవేక్షించకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కొమ్ముగాయడాన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు డొనేషన్ల పేరుతో లక్షలు ఫీజులు వసూలు చేస్తూ బి కేటగిరీ సీట్లను ఆన్లైన్ ద్వారా చేయాలని మేము అనేక సార్లు డిమాండ్ చేసినా కూడా అదే తంతుగా లక్షలకు అమ్ముకుంటున్న దాన్ని విధానాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే వీటన్నింటిపైన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తా ఉంది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు టీఎఫ్ఆర్సీ దగ్గర మనందరం చూసినాం. గత 3 సంవత్సరాలుగా 2022లో ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఇస్తే 2025లో మళ్ళీ అదే కాలేజీలు ఫీజులు పెంచుతామని ప్రభుత్వానికి టీఎఫ్ఆర్సీ ద్వారా నివేదిక ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, మౌలిక సదుపాయాలు ఇవ్వలే, ప్రొఫెసర్లు లేరు, నాణ్యమైన బోధన లేదు, బోధన సిబ్బంది లేదు. ఇవన్నీ లేనప్పుడు టీఎఫ్ఆర్సీ ఆ యొక్క ఫీజులను ఇంజనీరింగ్ కాలేజీలకు ఏ విధంగా పెంపు ప్రతిపాదనని ఓకే చేస్తుంది? అదే కాకుండా ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ 8,300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. ఇప్పుడు అది శాతం కాక మీరు ఇంజనీరింగ్ ఫీజులు పెంచుకోండి, మేనేజ్మెంట్ ఫీజులు పెంచుకోండి. ఈ యొక్క ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఈ యొక్క ప్రభుత్వంలోని మాకు 400-500 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో మాకు ఇస్తే అయిపోతుంది. మీరు టీఎఫ్ఆర్సీ ఫీజులు పెంచుకోండి, మా నివేదికను మీకు ఇచ్చినాం కాబట్టి ప్రభుత్వం చేత మేము ఓకే చేస్తా అని ఈ యొక్క ఉన్న జడ్జి కూడా టీఎఫ్ఆర్సీ తోటి ఉన్న చైర్మన్ జడ్జి కూడా దానికి ఓకే చెప్పడాన్ని నిజంగా సిగ్గుచేటు. మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పటికైనా టీఎఫ్ఆర్సీ పెంపు ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోవాలి. వెంటనే ఈరోజు బి కేటగిరీ సీట్లను ఆన్లైన్లో పెట్టాలి. వెంటనే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకొని సామాన్య విద్యార్థులకు కూడా ఇంజనీరింగ్ విద్య అందేటట్టు చర్య తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తున్నాం. 80,000కు పైగా 80,000 నుంచి లక్షల రూపాయలకు పైగా ఫీజులు పెంచడం అనేది అధికారమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. పేద విద్యార్థులను బీటెక్ కళాశాలలకు దూరం చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. మీరు చూసుకున్నట్లయితే గతంలో
1,50,000 1,20,000 ఉన్నటువంటి ఫీజుని దాదాపు 2 లక్షలకు పైగా చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఎఫ్ఆర్సీకి దొంగ రిపోర్టింగ్ పెడుతూ దొంగ రిపోర్ట్లు ఇస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ యొక్క ఇంజనీరింగ్ యజమానికి చెప్తా ఉన్నాము, ఏబీవీపీ ఊరుకోదు బిడ్డ, మీ యొక్క అంతు చూస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు కనుక ఇది వెంటనే వెనక్కి తీసుకోకపోయినట్లయితే ఏబీవీపీ అస్సలు ఊరుకోదని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఇంజనీరింగ్ యజమానికి ఒకటే చెప్తా ఉన్నాము, మీరు కేవలం డబ్బులే కాదు పేద విద్యార్థుల రక్తాలు తాగుతూ ఉన్నారని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క అందాల పోటీలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుండాలి. ఇక్కడ పేద విద్యార్థులు విద్యను అభ్యసించక ఇబ్బంది పడుతూ ఉంటే సెక్రటరేట్ దగ్గర అందాల పోటీలు జరుపుతూ ఉన్నారు. ఇది సన్విధమా అని చెప్పి అడుగుతా ఉన్నాము. బిడ్డ వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క ఎఫ్ఆర్సీని వెంటనే తప్పు రిపోర్ట్లు పెట్టి పెంచినటువంటి ఫీజులని వెనక్కి తీసుకోకపోతే ఏబీవీపీ ఊరుకోదు, ఎక్కడికైనా తెగిస్తామని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తాను. ఒక్కసారి చూడండి అన్న, మీరే చూసుకున్నట్లయితే సిబిఐడి కావచ్చు, బీబీఐడి అన్న, ఒక్క 2 నిమిషాలు మాట్లాడుతున్నా, 2 నిమిషాలు ఆగండి మీరు. సిబిఐడి కావచ్చు, బీబీఐడి కావచ్చు, గీతాంజలి కావచ్చు, గోదావరి కావచ్చు, 1,65,000 ఉన్న ఫీజుని దాదాపు 2 లక్షలకు పైగా 2,23,000 చేయడం అనేది అస్సలకే సర్ది కాదని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బిడ్డ దీన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఏబీవీపీ అస్సలే ఊరుకోదు, తప్పకుండా ధర్నాలు రాష్ట్ర రోకలే కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే 360 పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలో వ్యవస్థ చూసుకుంటే ఇంటర్మీడియట్ కన్నా విలీనమైంది. ఈరోజు ఇంజనీరింగ్ వ్యవస్థలో ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటే సబ్జెక్ట్ సారు 5 సబ్జెక్టులు చెప్తాడు. ఒకటే కాలేజ్ ల్యాబ్లు 2-3 కాలేజీలకు ల్యాబ్లు యూజ్ చేస్తారు. ఈరోజు ఇక్కడ మనం చూసుకుంటే విద్యార్థులు ఇక్కడ న్యాయమైన డిమాండ్ల కోసం వస్తే ఎక్కడెక్కడ విద్యార్థులు అరెస్ట్ చేస్తారు. ఇది అక్రమంగా అరెస్ట్ చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఈరోజు ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో పెంపుడు ఫీజు ఇంజనీరింగ్ కళాశాలలో పెంపుడు ఫీజుపై నిరసిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదన పెంపుడు తప్పుడు అడ్డి లెక్కలు చూపించి విచ్చలవిడిగా ఫీజులు పెంచుతూ ఈరోజు టీఏఎఫ్ఆర్సీకి ప్రతిపాదన యాక్సెప్ట్ చేయదని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ ఫీజులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. టీఏఎఫ్ఆర్సీ అధికంగా ఫీజులు పెంచాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతిపాదన ఉంది, కానీ ఈ ప్రభుత్వం దోపిడితోటి అనవసరంగా లక్షల ఫీజులు వస్తున్నాం. చాలా చూసుకున్నట్లయితే ఎఫ్ఆర్సీని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షాన విద్యార్థి పరిషత్ ఊరుకోవాలని తెలియజేస్తా ఉన్నాము. అలాగే పేద విద్యార్థుల రక్తం తాగుతూ ఉన్నారు, పేద విద్యార్థుల రక్తం తాగుతూ ఉంది ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాలలు. టీఏఎఫ్ఆర్కి మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ కాలేజీలని ఈ చర్యలు తీసుకోకుండా, ఫీజు నియంత్రణ చట్టాలు ఇంప్లిమెంట్ చేయకుండా ఇలాంటి ప్రైవేట్ కాలేజీలకు వక్తాసు పలుకుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వాన్ని, ఇంతకు లక్షల ఫీజులు పెంచాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి మీరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న వసతులను చూడండి. ఎలాంటి లైబ్రరీలు లేవు, ఎలాంటి ల్యాబ్లు లేవు, ఎలాంటి సౌకర్యాలు లేకుండా కానీ ఈ ఫీజులను ఎందుకు పెంచడానికి మీరు ఆలోచన చేస్తున్నారు? ఎమ్మెల్యే దీన్ని విరమించుకోవాలి, లేకపోతే ఏబీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఉద్యమాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకా ఫీజులు తల్లిదండ్రుల సమస్యలను ఒకసారి అర్థం చేసుకోండి. మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం చేసే విధంగానే ఈ ఫీజులు పెంచడం జరిగింది. ఈ ఫీజులు ఇంకా చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ 8,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. ఈ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఇప్పుడు ఫీజులు పెంచుతుంటారు. అదేవిధంగా స్కాలర్షిప్లను కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెంచాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి.
పేద మధ్యతరగతి విద్యార్థులని చదువుకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు ఇలాంటి చర్య తీసుకుంటే ఒకసారి టీఏఎఫ్ఆర్సీ నివేదిక తప్పుడు నివేదిక తప్పుడు నివేదికను ఇచ్చినటువంటి కాలేజీలపైన యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపుగా 50% నుంచి 80% గురించి చర్యలు అయితే జరుగుతున్నాయి. దానిని మానగా ఒకవేళ ప్రభుత్వం మానగా ఒప్పుకుంటే మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీజులు పెంచొద్దు, అలాంటి ఆలోచనను విరమించుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ తొందరగా విడుదల. ఇది పరిస్థితి. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి ఒకేసారిగా మరి ఫీజులు పెంచారంటూ కూడా విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముంగట మరి ధర్నా చేయడం జరిగింది. ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇంజనీరింగ్ చదివే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా తప్పుల లెక్కలు అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అధికారంలో ఉన్నది. సో ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ఒక గుదిబండలా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివేటటువంటి పేద విద్యార్థులకి చాలా ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కూడా మరి విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. వీడియో జర్నలిస్ట్ యువత ప్రభాకర్ రెడ్డి, హైదరాబాద్. టీఏఎఫ్ఆర్సీ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ ఫీ రెగ్యులర్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని ముట్టడించడానికి మరి విద్యార్థి అందరూ కూడా రావడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మరి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విద్యార్థులు. సో వచ్చిన విద్యార్థులందరినీ కూడా అదుపులో చేస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడాలి. చెప్పండి బ్రదర్, డిమాండ్స్. అందరికీ నమస్తే. నా పేరు భరత్ రెడ్డి, సిటీ జాయింట్ సెక్రటరీ ఏబీవీపీ. ఏదైతే టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు చేసిందో ఇష్టానుసారంగా ఫీజులను ప్రతిపాదిస్తూ ₹1,00,000 ఉన్నది 2 లక్షలు చేస్తూ ఇలా విచ్చలవేడిగా ఫీజులు పెంచాలని ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలి. పేద మధ్యతరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. మేమైతే కుక్కట్పల్లి నుంచి వచ్చినామన్నా. దాదాపు హైదరాబాద్ మహానగరం నుంచి దాదాపు 1000 మంది వరకు విద్యార్థులు ఇక్కడికి రాబోతున్నారు. మేము నార్మల్గా రోడ్ల మీద వెళ్తున్నామన్నా. అంటే నార్మల్ పబ్లిక్ను కూడా ఎవరు స్టూడెంట్ కనిపిస్తే వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తారు అన్న. రేవంత్ రెడ్డికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామన్నా. ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంజనీరింగ్ విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్న. దీని ద్వారా రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై ఒక కమిటీ వేసి టీఎస్ఎఫ్ఆర్సీ ఎవరైతే ప్రతిపాదనలు చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అన్న. 2-3 రోజుల క్రితం ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాం, సెక్రటేరియట్లో. అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. నిన్న ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇచ్చినామన్నా. ఎలాంటి స్పందన లేదు. అందుకోసం అని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నాకు ముట్టడించడానికి ప్రయత్నిస్తున్నామన్న. విద్యాశాఖ మంత్రి దాదాపు సంవత్సరం అయిందన్న. లిక్కర్ శాఖకు ఉన్నాడు కానీ విద్యాశాఖకు మంత్రి లేకపోవడం మన సిగ్గుచేటు. దాదాపు 12 శాఖలకు ఆయన్నే మంత్రి, రేవంత్ రెడ్డి మంత్రి. ఈ విద్యాశాఖ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల ఇలాంటి జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నామన్న.